ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే దానికి మీ ఓటు చాలా అవసరం. మీ నమ్మకంతో నాకు ఓటేయండి. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి. మేము ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం, డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. మేము ఆల్రెడీ, నేను చెప్పకూడదు, మీకు అందరికీ తెలుసు, మేము సేవ చేస్తున్నామని. ప్రజా నాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులం మేము. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేయమని, నన్ను మీ అందరిలో మీ కుటుంబ సభ్యులుగా ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను, మీకు అందరూ ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు. నేను అందుబాటులో ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి. మీరు ఎల్లవేళ నా దగ్గరికి రావచ్చు, మీ సమస్యలు తెలుపుకోవచ్చు. అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడూ చెప్పేలాగే నాకు మీ అందరి ఆశీర్వచనం కావాలి. దానికి నేను మీకు అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు, కోవూరు ప్రజలకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను. నమస్కారం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.